వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉన్నాయి. వరుసపెట్టి నేతలు రాజీనామాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈరోజు ప్రకాశం జిల్లా వంతొచ్చింది. ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగన్కి అత్యంత సన్నిహితుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ వీడుతున్నట్లుగా ఒక ప్రచారం అయితే నడుస్తుంది. అతను గతంలో ఏదైతే మంత్రివర్గ విస్తరణలో తన పదవిని కోల్పోవలసి వచ్చిందో అప్పటి నుంచి కూడా కొంత అసంతృప్తితో ఉన్నట్లుగా సమాచారం. అయితే యథావిధిగా పార్టీలో కొనసాగుతూ వచ్చారు. జగన్ బుజ్జగించడం వల్ల ఆ తర్వాత టికెట్ రావటం ఏదైతే కొనసాగుతూ వచ్చారు. అయితే నిన్న జగన్తో జరిగినటువంటి చర్చల్లో కూడా సరైనటువంటి సమాధానం జగన్ దగ్గర నుంచి రాకపోవటం, అది కూడా అసంతృప్తిగా ముగిసినటువంటి నేపథ్యంలో ఆయన పార్టీ వీడుతున్నట్లుగా తెలుస్తుంది. ఇటీవల ఈ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి రీకౌంటింగ్ కావాలంటూ రివ్యూ కోరినటువంటి వ్యక్తి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి కావటం గమనార్హం. అయితే ఆయన ఇప్పుడు పార్టీ వీడబోతున్నారు. ఇక ఏ పార్టీలో చేరబోతున్నారు అనేది ప్రశ్నార్థకంగా మిగిలినటువంటి పరిస్థితి. అయితే ఆయనకు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కాస్త సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన జనసేనలో చేరేటువంటి అవకాశం ఉంది అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. మరి దీనికి సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. పార్టీ వీడుతున్నట్లు కూడా ఆయన ఇంకా ప్రకటన వెలువరించలేదు. కానీ వార్తలు అయితే మాత్రం భారీ స్థాయిలో మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి.